అనిల్ అన్న రాక చాలా క్యాడర్లో కొత్త ఉత్తేజాన్ని నింపిందనేది వాస్తవం. ఆరంభం అదిరింది, స్వాగతం బ్రహ్మాండంగా ఉంది. దాదాపు 25,000 నుంచి 30,000 మంది దాకా మొన్న స్వాగతం పలకటానికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి, నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, శ్రేయోభిలాషులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. అపూర్వ స్వాగతం. అట్లానే అనిల్ అన్న మాట్లాడిన తీరు, మాట్లాడిన విధానం పల్నాటి ప్రజల్ని ఆకట్టుకున్నది, వాళ్ళ మనసుకు దగ్గరగా ఉన్నదనేది వాస్తవం. ఖచ్చితంగా ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన స్టైల్ కానీ, ఆయన విధానాలు కానీ, నడవడి కానీ ఖచ్చితంగా పల్నాడు ప్రాంతానికి కరెక్ట్గా సరిపోయింది అని చెప్పి ఈరోజు ప్రజలు చెప్తున్న మాట. ఇదే ఉత్సాహంతో ఈ ఎలక్షన్ 2024 ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 7కి 7 నియోజకవర్గాలు అట్లానే పార్లమెంట్ స్థానంలో విజయం సాధిస్తుందనే నమ్మకం అందరికీ ఉంది. ప్లస్ ఒక మంచి బీసీలో ఈరోజు ఒక బీసీ అభ్యర్థిని నిలబెట్టడం ఒక సాహసపేతమైన నిర్ణయం. ఎందుకంటే ఈ పార్లమెంట్లో గతంలో పోలిస్తే ఒక బీసీకి కానీ, ఒక ఎస్సీకి కానీ, ఒక ఎస్టీకి కానీ ఎప్పుడూ కూడా అవకాశం రాలేదు. ఈరోజు మొట్టమొదటిసారి ఒక అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఈరోజు నేను బీసీలందరినీ కోరేది ఏంటంటే సమిష్టిగా అందరం కూడా ఒక బీసీ అభ్యర్థిని బలపరచాలి. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వాళ్ళందరూ కూడా సమిష్టిగా ఈరోజు బీసీ అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినందుకు మీరందరూ కూడా ఖచ్చితంగా గెలిపించుకోవాలి, గెలిపించుకునే బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఈరోజు గుర్తు చేస్తూ, మొట్టమొదటి నుంచి కూడా ఈ పార్లమెంట్లో అందరూ ఎమ్మెల్యేలు కూడా కష్టపడి పనిచేసేవాళ్ళు. ఎవరికి వాళ్ళే వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగాలి, కష్టపడి తిరగాలి, కష్టపడి పనిచేయాలని చెప్పి ఒక మనస్తత్వంతో 5 సంవత్సరాలు కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ నాకు తెలిసి కోస్తా జిల్లాలన్నింటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటే అది పల్నాడు జిల్లాలో. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 7కి 7 గెలుస్తాం. అనిల్ అన్న రాక ఒక కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఒక బలాన్ని చేకూర్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గంటంలో సందేహం లేదు. ఈ జిల్లాలో ఖచ్చితంగా ఈ ఉత్సాహాన్ని ముందుకు తీసుకువెళ్తాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన షెడ్యూల్ ప్రకారం అందరితో కూడా మాట్లాడుకొని ప్రోగ్రామ్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు తెలియపరిచే కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం. ఖచ్చితంగా ఈ నిర్ణయం విజయం సాధించడంలో ఎటువంటి అనుమానం లేదు అని నిరూపిస్తామని చెప్పి తెలియజేస్తూ, మొన్న మీటింగ్కి కవరేజ్ చేసిన మీడియా సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.